పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల సమయంలో 6 గంటలకు 10 గంటల ఆరాధనలో ప్రభు సంస్కరణ ఉంటుంది. 2 సమయాల్లో వినియోగించుకొని ప్రతి వారు దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి రావడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అపోస్తలుడైన పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఘంలో భయంకరమైన హింస జరుగుతున్నాయి. అనేక మంది హింసించబడుతున్నారు, శోధించబడుతున్నారు. సంఘాన్ని ఎలాగైనా నాశనం చేయాలని వారు కోరుకుంటున్నారు. అలాంటి సమయంలో భక్తుడు చేస్తున్న మాట ఏంటంటే, ఆయన కృప విషయమై నిరీక్షణ కలిగి ఉండుడి. ఈరోజు నిజమే, ఆనాటి ప్రజలను చూస్తున్నప్పుడు వారికి ఒక నిరీక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు కాబట్టి ఈ రోజున వీరు చంపినా పర్లేదు, కానీ నేను యేసు యొక్క మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే సింహాలకు అప్పగించబడుతున్నారు, సజీవంగా కాల్చేయబడబోతున్నారు, అనేకమైన విరోధమైన పనులు వారి పట్ల చేయబడుతున్నాయి. కానీ వారంతా ఆ కృప కొరకు వేచి ఉన్నారు. ఈరోజు మనం కూడా అంత్యకాలంలో ఉన్నాం నా ప్రియ సంగమా. మనలో కొంతమంది కార్యాలు జరగలేదని దేవుని సన్నిధి మార్చివేస్తుంటాం. ఎవరో మనం గద్దించారు, వేధించారు, బాధించారు కాబట్టి దేవుని విడిచిపెడుతుంటాం. కానీ కుమార్తె ఆయన కృప వంద నిరీక్షణ కలుగునని, ఆయన త్వరగా రాబోతున్నాడు, నిన్నను ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన రాజ్యం వెళ్ళడం కొరకు మాత్రమే మనం సిద్ధపడాల్సి తప్ప ఈ లోక అవసరం కొరకు కాదు, ఈ లోక సంపద కొరకు కాదు. ఇతని కొరకు ఆలోచించద్దు. దేవుని సాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్న నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశ నింపి బలపరచండి. నీ కృపాక్షాలు నింపి వారు చేసే పనులు సఫలం చేయండి. అయినా వారు ఏదైతే కోరుకున్నారో అక్కడ నిలుస్తూ ముఖ్యంగా నీ రాకడకు వేచి ఉండగా మీరే తోడండి, నడిపించి బలపరిచి సమృద్ధిపరిచి నీ కృప కొరకు నిరీక్షణ కలిగి నీ రాజ్యాన్ని సంపాదించడానికి సహాయం చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నిరీక్షణ కలుగునండి. ఆయన గొప్ప కార్యం చేయను. త్వరగా ఆరాధనలో పాల్గొవలసిన కోరుచున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.